యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము చదవండి తల్లి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ఎవరయ్యా పరిగెత్తుతారు? ఎవరయ్యా పైకి ఎగురుతారు? ఎవరయ్యా నడుస్తారు అని అంటే, యెహోవా కొరకు ఎదురు చూసు మనుషులు ఏ విధముగా ఉంటారంటే నూతన బలము పొంది పైకి ఎగురుదురు. హల్లెలూయా. ఎలాగ మనం మారిపోవాలి తెలుసా? ఒక పక్షి రాజు వలె మనము మారిపోవాలి. ఈరోజు పక్షిరాజు ఏంటి? పక్షిరాజు అని అంటే గ్రద్దను మనం ఏమంటామంటే పక్షిరాజు అని మనం మాట్లాడుతూ ఉంటాం. వాక్యము కూడా అదే సెలవిస్తుంది. ఎవరయ్యా ఈ పక్షిరాజు అంటే, నా దేవాంతి దేవుడు హాయ ఈ పక్షిరాజు అని అంటే పక్షులందరికీ రాజు ఎవరనంటే గ్రద్ద, దానినే ఈగల్ అంటారు. లేదా ఈ చుట్టుపక్కల మనకు కనిపించే ఆ గ్రద్దలు అనుకుంటూ ఉన్నావు. కాదు తల్లి, గ్రద్దలు అనేవి, అసలైన గ్రద్దలు అనేవి ఎక్కడ ఉంటున్నాయి తెలుసా? యూదుల దేశంలో, ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఆ గ్రద్దకి కొన్ని ప్రత్యేక లక్షణములు ఉన్నాయి. ఆ లక్షణములు ఉన్నాయి కాబట్టి ఈయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఆ పక్షిరాజు వలె ఉంటారు. ఆ పక్షి వలె నూతనముగా బలము పొందుతూ అలయక సొమ్మసిల్లక వారు పైకి ఎగురుతారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పక్షి వలె ఉండాలని దేవాతి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు తల్లి. నువ్వు పరిగెత్తాలని ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు నడవాలని ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు పైకి నూతన బలము పొందుకొని ఆయనకు సమీపముగా ఆయన మేఘముల దగ్గరికి వెళ్ళిపోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఆశ ఏముంది? ఆయన అంటూ ఉన్నారు, పక్షిరాజు వలె నూతన బలము పొందుకుంటాం అని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు పక్షికి ఉండే లక్షణములు ఏమిటయ్యానంటే ఆయన మాట్లాడుతున్నారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతూ వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. హల్లెలూయా. అంటే ఒక గ్రద్దకు లేదా ఒక పక్షికి ఉండే లక్షణము ఏమిటయ్యానంటే అది పైకి రెక్కలు చాపి ఎగురుతూ ఉంటుంది. అది మనము గ్రద్దను చూసినట్లయితే అన్ని పక్షుల కన్నా వేగముగా ఎగిరేది, ఎత్తులో ఎగిరేది ఏమిటయ్యానంటే గ్రద్ద మాత్రమే. గ్రద్దకు ఉండే మొట్టమొదటి లక్షణం ఏమిటనంటే ఆకాశ మండలముల వైపుకు ఎగురుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఎగురుతుందో తెలుసా? వేటగాడు కంటపడకుండా అది ఎగురుతూ ఉంటుంది. ఆ తుఫానులకు బలైపోకుండా ఆ తుఫానుల కన్నా పైకి ఎగురుతూ ఉంటుంది తల్లి. తన శత్రువు నుంచి తప్పించుకోవడానికి, ఆ తుఫాన్ నుంచి తప్పించుకోవడానికి, ఆ గాలి నుంచి తప్పించుకోవడానికి, ఆ వాతావరణం నుంచి తప్పించుకోవడానికి ఏమి చేస్తుందంటే అది పైకి ఎగురుతుంది. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నాకు రెక్కలు ఉంటే నేను ఆకాశ మండలముల వరకు నేను ఎగిరిపోతానయ్యా. ఎందుకు తెలుసా? ఈ లోకములో మరణము, ఈ లోకములో ఏమి శాపము, ఈ లోకములో ఏముందనంటే తుఫానులు ఉన్నాయి, ఈ లోకములో ఏమున్నాయంటే వేటగాడు ఉంటూ ఉన్నాడు. కాబట్టి వాడి నుంచి నేను తప్పించుకోవాలంటే నాకు రెక్కలుంటే నేను పక్షిరాజు వలె, ఒక గువ్వ వలె నేను ఎగురుతానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎగరాలి. పక్షికి ఎందుకు ఎగురుతుందయ్యానంటే 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కలతో అది ఏమి చేస్తుందంటే తన బలాన్నంతా ఉపయోగించి అది పైకి ఎగురుతుంది తల్లి. ఈరోజు నువ్వు కూడా ఒక పక్షిరాజువే. ఎందుకు తెలుసా? అసలైన పక్షి ఎవరనంటే నా యేసు ప్రభుల వారు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎగురుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఆయనతో సమానముగా ఆ మేఘములో ఆ పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఎగరాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎగురుతావో తెలుసా? నువ్వు విశ్వాసకి ఒక రెక్క వాక్యము, ఇంకొక రెక్క ప్రార్థన. ఈ 2 రెక్కలు సమానముగా ఉంటే నువ్వు ఎగరగలుగుతావు. ఒక వాక్యము ఉండి ప్రార్థన లేకపోతే నువ్వు ఎగరలేవు. లేదా ప్రార్థన ఉండి వాక్యము లేకపోతే నీవు ఎగరలేవు. వాక్యము వినాలని నువ్వు వస్తూ ఉన్నావు, కానీ సాతానుడు ఏమి చేస్తున్నాడంటే వాక్యము వినకుండా ఒక రెక్కని ఎరగొడేస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని నువ్వు తెరవు. 2వ రెక్క ఏమిటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయాలని నీకు తెలుసు, కానీ నువ్వు నోరు తెరవకుండా ఆ సాతానుడు ఏమి చేస్తున్నాడంటే నీ నోటిని బంధించి పట్టుకుంటూ ఉన్నాడు.
అందువల్ల నీ రెండు రెక్కలు పనిచేయడం లేదు. వాక్యము నీకు తెలుసు, హృదయంలోనికి రానవు. హృదయంలోనికి వచ్చిన దాని ప్రకారంగా వాడు నడవడు. నీకు శక్తి లేక, నీ బలం లేక, నీ రెక్కలన్నీ ఇరిగిపోయి ఏమి చేస్తున్నావో తెలుసా? ఈ భూమి మీదే ఉండి ఆ మరణ భయముతో, ఆ పాప భయముతో, ఆ శాపముతో, ఆ యొక్క అన్యాయము అక్రమముతోనే నువ్వు జీవిస్తున్నావు. కానీ దేవాతి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఈ భూమి మీద ఉన్నవాడు కాదు, నువ్వు పైలోక సంబంధివి. హల్లెలూయా. పైలోక సంబంధాలు ఎప్పుడు ఎగురుతూ ఎగురుతూ ఆకాశ మండలంలోనికి ఉంటారు తల్లి. ఈరోజు రెండు రెక్కలు నీకున్నాయా? ఈరోజు వాక్యము నీకు వినబడుతుంది. బలము పొందుకుంటూ ఉన్నవా? ప్రార్థన ద్వారా బలము సంపాదించుకోవచ్చు. మేడగదిలో ఉన్నవారు ఆ ప్రార్థన ద్వారా బలమును పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు. ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మదైన శక్తి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. వారు వాక్యము విన్నారు. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వెళుతూ ఉన్నాను, మీరు వెళ్ళి ఆ యెరూషలేము పట్టణంలో ఆ మేడగదిలో మీరు ప్రార్థన చేయండి. వారు మొదట వాక్యము విన్నారు, రెండవదిగా వారు నోరు తెరిచి ప్రార్థన చేస్తూ ఉంటే వారు పరిశుద్ధ ఆత్మదేవుని పొందుకున్నారు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? వారు ఎగిరే స్వభావములో వారు ఉన్నారు తల్లి. ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటే, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తే నువ్వేమి చేస్తావో తెలుసా? ఆ శక్తిని బలాన్ని పొందుకుంటావు. ఆ శక్తిని బలము చేత నువ్వు పైకి ఎగరగలుగుతావు. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమునకు వచ్చారు అని అంటే, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను ఎగిరించడానికి. హల్లెలూయా. ఎక్కడికి తెలుసా? ఆయన రెండవ రాకడలో వస్తూ ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి నేను ఎగిరించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు తల్లి. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా తల్లి? పక్షిరాజు మొట్టమొదటి లక్షణం ఏమిటనంటే, అది పైకి ఎగురుతూ ఉంది తల్లి. ఈరోజు మనం ఎగురుతున్నామా? ఎందుకు ఎగరలేకపోతూ ఉన్నామనంటే, నీ రెక్కలు ఇరిగిపోయినాయి. ఎందుకు ఇరిగిపోయినాయి అని అంటే, నువ్వు వాక్యాన్ని గ్రహించు, వాక్యాన్ని విను. వ్యతిరేకమైన పిట్టకథలు వింటావు, వ్యతిరేకమైన దుర్బోధలు వింటావు, వ్యతిరేకమైన కల్పన కథలు వినడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు. నిజమైన వాక్యం వింటే నీకు రెక్క పనిచేస్తుంది. ఆ నిజమైన వాక్యము విని నువ్వు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే నువ్వు పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకుంటావు. ఈ రెండు రెక్కల ద్వారా నువ్వు పైకి ఎగురుతావు. హల్లెలూయా. ఈరోజు మనం వింటూ ఉన్నామా వాక్యాన్ని? ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా తల్లి? ఈరోజు ఎందుకు ఆ యొక్క బలం లేకుండా మనం ఉంటూ ఉన్నామనంటే, పాప భారం అనేది ఎక్కువైపోతుంది. ఒక మనిషి మీద కానీ, ఒక పక్షి మీద కానీ ఒక పెద్ద రాయి వేసినట్లయితే, దాని కాలికి కట్టినా, తన యొక్క పైన వేసినా అది ఎగరలేదు తల్లి. గల కారణం ఏమిటో తెలుసా? భారము కిందకు లాగేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నీ పాప భారం అనేది కిందకు లాగేస్తూ ఉంది. నీ అబద్ధములు అనేవి కిందకు లాగేస్తూ ఉన్నాయి. నీ వేశ్యధర అనేది కిందకు లాగేస్తుంది. నీ కపటం అనేది కిందకు లాగేస్తుంది. ఆ అన్యాయం అనేది కిందకు లాగేస్తుంది. ఆ దుష్టుడి ఆలోచన అనేది కిందకు లాగేస్తుంది. కాబట్టి ఆ భారం ఎక్కువైపోయి నువ్వు నేల మీద ఉంటూ ఉన్నావు. కానీ ఎగరాలని నీకు దృష్టి ఉన్నా, ఎగరాలని ఆలోచన ఉన్నా, నీకు బలము సరిపోవడం లేదు. ఆ పాప భారం ఎక్కువైపోతుంది. ఆ పాపము బలం ఎక్కువైపోతుంది. నీ బలము తక్కువైపోతుంది. అంతేకాదు, ఆది కాండములో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సొదొమ గొమొర్రా కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఓ అబ్రహాము, సొదొమ గొమొర్రా పాప భారము ఎక్కువైపోయింది, ఘోరమైపోయింది. నేను చూసి తట్టుకోలేకపోతూ ఉన్నాను. కానీ వారు ఎగరలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పాపములోనే, ఆ శాపములోనే, ఆ వ్యభిచారములోనే, ఆ త్రాగుడులోనే ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎగరలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. కాబట్టి వారి మీద నేను అగ్ని గంధకములు కురిపించేస్తాను. ఈరోజు ఎందుకు ఎగరలేకపోతున్నావు? కారణం ఏమిటనంటే, ఒకటి, నువ్వు బలహీనమైపోతూ ఉన్నావు. పాప భారము ఎక్కువైపోతుంది తల్లి. ఈరోజు మనం ఎటువంటి దృష్టిలో మనం ఉంటూ ఉన్నాం? దేవుని వాక్యము వినబడినప్పుడు, దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు నువ్వేమి చేయాలో తెలుసా? ఏ పాపములో ఉన్నాను, ఏ శాపములో ఉన్నాను, ఏ అన్యాయములో ఉన్నాను, ఏ అబద్ధములో ఉన్నాను, ఏ అక్రమములో ఉన్నాను, ఏ వ్యభిచారములో ఉన్నాను, ఏ దొంగతనములో ఉన్నాను అని చెప్పి ఆ పాప భారం అంతా తీసివేస్తే నువ్వు దావీదు వలె నువ్వు ఎగురుతావు. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా రెక్కలు ఉంటే నేను పైకి ఎగిరిపోతాను. యెషయా గారు మాట్లాడుతున్నారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు, వాక్యము కొరకు ఎదురు చూచేవారు, ఆత్మ కోసం ఎదురు చూచేవారు, వారు నూతన బలము పొందుకొని పక్షిరాజు వలె అంతకంతకు వారు పైకి ఎగురుతారని లేఖనము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు ఎగురుతున్నావా?
లేదా సాతాను నీ కాళ్ళు కట్టేసాడా, లేదా సాతాను నీ రెక్కలు ఇరిచేసి వాడు ఆధీనంలో పెట్టుకున్నాడేమో తల్లి. ఈరోజు నీకు అందుకే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ శ్రమకాల దినాలు, ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు అంటే నువ్వు పైకి ఎగరడానికి ప్రయత్నం చేస్తావని, వాక్యమనే శక్తిని, పరిశుద్ధ ఆత్మనే బలమును పొందుకొని ఈ 2 రెక్కలతో నువ్వు పైకి ఎగురుతావని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా పైన ఏముంది, పైన ఎందుకు ఎగరాలి అయ్యా అనంటే కీర్తనకారు మాట్లాడుతున్నారు. 57వ అధ్యాయము 9వ వచనము చదవండి తల్లి. ఎందుకు ఆయనకి రెక్కలు కావాలి, ఎందుకు ఆయన పైకి ఎగురుతానంటూ ఉన్నారు ఆయన మాట్లాడుతున్నారు. చదువు తల్లి. ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలముల వరకు నీ సత్యము మేఘ మండలముల వరకు వ్యాపించి ఉన్నది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు దావీదు గారికి రెక్కలు కావాలి, ఎందుకు దావీదు గారు పైకి ఎగురుతున్నారంటే పైన ఏముందో తెలుసా? కృపా సత్యములు ఉన్నాయి. హల్లెలూయా. ఆ కృపా సత్యములు ఉన్నాయి కాబట్టి ఈ భూమి మీద మరణం ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఈ మరణం నుంచి తప్పించుకోవడానికి ఆయనకు రెక్కలు కావాలి. రెక్కలుంటే ఎక్కడికి ఎగిరిపోతాడయ్యా అని అంటే దావీదు గారు మాట్లాడుతున్నారు, మేఘ మండలం మీద ఆ కృప ఉంది, మేఘ మండలం మీద ఆ సత్యం ఉంది, కాబట్టి నేను రెక్కలు కలిగి ఆ కృపా సత్యమును కలుసుకుంటానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు నువ్వు కలుసుకుంటూ ఉన్నావా? ఈరోజు కృపా సత్యమును కలుసుకోబోతూ ఉన్నావా? 2వ రాకడలో ఆయన కృపామయుడు రాబోతూ ఉన్నాడు. 2వ రాకడలో సత్యవంతుడు రాబోతూ ఉన్నాడు. ఆయన నువ్వు కలుసుకోవాలంటే నువ్వు శక్తి కలిగి ఉండాలి, నువ్వు రెక్కలు కలిగి ఉండాలి. ఏమిటి శక్తి? 1 వాక్యము. ఏమిటి శక్తి? 2 పరిశుద్ధ ఆత్మదేవుడు. ఎప్పుడైతే నువ్వు వాక్యమును, నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుని పొందుకున్నావో నువ్వు 2వ రాకడ వలె రెక్కలు కలిగి నువ్వు ఎగురుతావు తల్లి. హల్లెలూయా. మొట్టమొదటి లక్షణము ఏమిటయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, పక్షి రాజు వలె నూతన బలము పొందుకొని నేను పైకి ఎగురుతాను. హల్లెలూయా. 2వ లక్షణము ఏమిటి? ఈ గ్రద్దకున్న లక్షణం ఏమిటంటే ఇది ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతుంది తల్లి. ఇది ప్రత్యేకమైన జీవితాన్ని గడపడమే కాదు, చాలా పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతుంది. ఈ గ్రద్ద ఏది పడితే అది తినదు, దానికి జ్ఞానము లేదు. కానీ ఏది పడితే అది చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళదు, చచ్చిపోయిన మృతదేహాన్ని దగ్గరికి వెళ్ళదు, చచ్చిపోయిన ఆ యొక్క అపవిత్రమైన దాని దగ్గరికి వెళ్ళదు. అది ఏమి తింటుందో తెలుసా? అది వేటాడిన సజీవముగా బ్రతికి ఉన్న వేటాడిన జంతువును అది చంపి అది తింటుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వేమి తింటూ ఉన్నావు? నీకు పరిశుద్ధమైన జీవితం ఉందా? నీకు ప్రత్యేకమైన జీవితం ఉందా? ఈరోజు అంతేకాదు, ఈ గ్రద్ద ఏమి చేస్తుందో తెలుసా? అన్ని పక్షులతో కలవదు, ఇది ప్రత్యేకముగా నివసిస్తుంది. హల్లెలూయా. ఎక్కడ నివసిస్తుందో తెలుసా? ఉన్నతమైన స్థానములో నివసిస్తుంది, ఆ కొండ అంత ఎత్తులో నివసిస్తుంది. ఈ గూడు ఎక్కడ కట్టుకుంటుందో తెలుసా? ఆ చివరన ఆ పొడవైన వృక్షమునకు ఆ చివర గూడు కట్టుకొని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇది జీవిస్తూ ఉంది తల్లి. ఇది తినేది పరిశుద్ధము, ఇది బ్రతికేది ప్రత్యేకమైన జీవితము కలిగి ఉంటుంది. ఇది నోరు అస్తమాటు ఇది తెరవదు. ఇది అరిచింది అని అంటే ఏదో ఆపద ఉంటూ ఉంటుంది. కానీ ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? ఇష్టం వచ్చినట్లు అరుస్తున్నాం, ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడుతున్నాం, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం. ఒక కాకి అరిచినట్లు మనము గోల చేస్తున్నాం, ఒక పిచ్చుక అరిచినట్లు మనము గోల చేస్తున్నాం, ఒక చిలక అరిచినట్లు ఈ జీవితాంతము కూడా ఈ అపవిత్రమైన అరుపులే అరుస్తున్నాం. దేవాది దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి ఏసైని స్తుతించు, ఏసైనే మహిమపరచు, ఏసైనే ఆరాధించమంటే ఈరోజు అపవిత్రమైన పక్షుల్లా మనం కనబడుతున్నాం. కానీ గ్రద్ద ఎప్పుడు అరుస్తుందో తెలుసా? ఒక ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే నోరిప్పుతుంది. హల్లెలూయా. అంతేకాదు, ఈ పక్షి అందరితో కలవదు తల్లి. చిలక బాగుంది, చిలక చాలా అందంగా ఉంది, రంగురంగులుగా ఉందని చిలకతో వెళ్ళి సహవాసం చేయదు. కాకి గట్టిగా అరుస్తుందని చెప్పి కాకితో వెళ్ళి సహవాసము చేయదు. పిచ్చుక చిన్నగా అందంగా ఉంది కదా అని చెప్పి ఆ గ్రద్ద వచ్చి పిచ్చుక పక్కన నిలబడదు తల్లి. ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటుంది. తన చూపుల్లో ప్రత్యేకత, తన తిండిలో ప్రత్యేకత, తన నివాసంలో ప్రత్యేకత, తన మాటల్లో ప్రత్యేకత, తన నడతల్లో ప్రత్యేకత, ప్రతి విషయంలోనూ కూడా ఆ ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఈ పక్షి. హల్లెలూయా. జ్ఞానం ఉన్న నీవు, నీ మాటల్లో ప్రత్యేకత ఉందా? నీ చూపుల్లో ప్రత్యేకత ఉందా? నువ్వు జీవించడంలో ప్రత్యేకత ఉందా? నువ్వు తినే ఆ ఆహారంలో ప్రత్యేకత ఉందా తల్లి?
ప్రత్యేకమైన జీవితాన్ని ఈ గ్రద్ద గడుపుతూ ఉంటుంది తల్లి. ఈరోజు ఇటువంటి మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. దేవాది దేవుడు రక్తదారిలో కడగబడ్డావు. దేవాది దేవుడు నీకు వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు నీకు జ్ఞానమని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉన్నావా? ఈ లోకం నుంచి ప్రత్యేకమైపోయి నువ్వు జీవిస్తూ ఉన్నావా తల్లి? ఈరోజు నువ్వు ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు. ఈ లోక మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఈ లోక చూపులు చూడడానికి వీల్లేదు. ఈ లోక నడతలు నడవడానికి వీల్లేదు తల్లి. నువ్వు ఒక ప్రత్యేకమైన కుటుంబముగా, ఒక ప్రత్యేకమైన విశ్వాసిగా, ఒక ప్రత్యేకమైన సంఘముగా నువ్వు ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథములు ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? యూదుల కోసము ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది సర్వజనులకు వీరి యొక్క విధులు వ్యతిరేకముగా ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారు తెలుసా? 127 సంస్థానాల్లో యూదులు చెదిరిపోయి ఉన్నారు. కానీ యూదుల యొక్క విధులు ప్రత్యేకముగా ఉన్నాయి. యూదుల యొక్క మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. యూదుల యొక్క నడవడిక ప్రత్యేకంగా ఉంది. యూదుల యొక్క చూపులు ప్రత్యేకంగా ఉన్నాయి. యూదుల యొక్క మాట తీరు ప్రత్యేకంగా ఉంది. అందుకని హామాను అని మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? వీరు ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. యూదులు సకల జనుల విధులకు ప్రత్యేకముగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు యూదులవే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలవే. ఎందుకు తెలుసా? ఆయన రక్తధారలో కడగబడ్డావు. ఈరోజు నీ విధులు ఏ విధముగా ఉంటున్నాయి? అన్యులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? అన్యులు తిరిగినట్లు తిరుగుతున్నావా? అన్యులు చూసినట్లు ఆ వ్యర్థమైన వాటిని నువ్వు చూస్తున్నావా తల్లి? హామాను సాక్ష్యం ఇస్తున్నాడు యూదుల కోసము. ఏమిటో తెలుసా? అతను అంటూ ఉన్నాడు, వీరి యొక్క విధులు సకల జనుల విధుల కన్నా ప్రత్యేకముగా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా జీవిస్తున్నావు. అంతేకాదు, ఎస్తేరు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంది. అనేక మంది అందము గల కన్యకలు ఆ 127 సంవత్సరాల నుంచి వచ్చారు. కానీ అందరూ అలంకరించుకున్నట్లు ఎస్తేరు అలంకరించుకోలేదు తల్లి. ఎస్తేరు అలంకరణ అందరి అలంకారాల కన్నా వ్యతిరేకముగా ఉన్నాయి. అందరి అలంకారము కన్నా ఆ ప్రత్యేకముగా ఆయన అలంకారాలను ధరించుకుంది. ఎటువంటి అలంకారణ తెలుసా? ఏ విధముగా అలంకరించాడో ఆ అలంకారాలు మాత్రమే ఆ ఎస్తేరు కలిగి ఉంది. హల్లెలూయా. నీ అలంకారంలో ప్రత్యేకత ఉందా? నీ నోటి మాటల్లో ప్రత్యేకత ఉందా? నీ వస్త్రధారణలో ప్రత్యేకత ఉందా? అన్యులు కట్టుకున్నట్లు నీ వేషధారణ కలిగి ఉంటూ ఉన్నావు తల్లి. చర్చికి వచ్చేటప్పుడు ఒక విధమైన వస్త్రధారణ, బయటికి వెళ్ళేటప్పుడు మరొక అయినా వస్త్రధారణ. అడవిలో పులి ఉందట. ఆ పులి అరుస్తూ ఉంటే ఆ చిన్న చిన్న జంతువులను వచ్చి మమ్మల్ని తిను ఆహారంగా తినని చెప్పి వాటి బలైపోతూ ఉన్నాయట. ఇది ఎవరు చూసారంటే నక్క చూసింది. అయ్యో ఏమిటి, నేను ఎంతో కష్టపడితేనే కానీ, ఎంతో శ్రమ పెడితేనే కానీ ఇదిగో నాకు నెలకొక్కసారి ఆహారం దొరుకుతుంది, అదైనా చచ్చిపోయిన ఏదో శవాన్ని తింటూ ఉన్నానని చెప్పి ఆలోచన కలిగి ఉండి పులి ఏ విధముగా ఉందో ఆ విధముగా చారలు కలిగి ఆ విధముగా ఆ యొక్క తయారయ్యి ఆ పెయింటింగ్ అంతా వేసుకొని వచ్చిందట. ఆ యొక్క జంతువులన్నీ చిన్న చిన్న జంతువులన్నీ చూస్తూ ఉన్నాయి. అయ్యో పులి వచ్చింది, పులి మహారాజు వచ్చింది కాబట్టి నేను ఆహారం అయిపోవాలని చెప్పి వాటికి ఆ నక్క దగ్గరికి వెళ్ళి ఆ కప్పుకొని ఆ వేషధారణైన నక్క దగ్గరికి వెళ్ళి ఆహారం అయిపోతూ ఉన్నాయి. అది తినేస్తూ ఉంది. చాలా చక్కగా ఉంది. అది సన్నముగా ఉండే లక్క బలిసిపోయిందంట తల్లి. కానీ ఒకనొక రోజున వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ఏమి జరిగింది అనంటే అది వేయించుకున్న ఆ పెయింటు, ఆ కపటము, ఆ వేషధారణ అంతా పోయి నక్కలాగా కనబడిందంట. పులి చూసింది, ఏంటిది నా అంత సైజులో ఉంది, ఇది బలిసిపోయింది, ఇది నక్క ఇది అని చెప్పి దానిని చంపి ఆహారముగా తినివేసింది. ఓ క్రైస్తవుడా, సంఘానికి వచ్చినప్పుడు పులి వేషాన్ని వేసుకుంటూ ఉన్నావా? నువ్వు సంఘానికి వచ్చినప్పుడు కపటమైన హృదయాన్ని, సంఘమునికి వచ్చినప్పుడు కపటమైన వేషధారణ కలిగి ఉంటూ ఉన్నావేమో. రెండవ రాకడలో కొదమ సింహం అయిన యేసయ్య వచ్చినప్పుడు నీ రంగు వెలిసిపోతుంది. జాగ్రత్త. నువ్వు మరణమునకు వెళ్ళిపోతావు. జాగ్రత్త. నువ్వు భక్తి పరుల వలె నువ్వు ప్రార్థన చేస్తున్నావు, భక్తి పరుల వలె వాక్యాన్ని చదువుతున్నావు, భక్తి పరుల వలె ఉపవాసం ఉంటున్నావు. అందరికీ నీ చుట్టుపక్కల వారికి ఆ సంఘమునకు నీ రక్త సంబంధాలు అందరికీ నువ్వేమి చేస్తున్నావో తెలుసా? ఒక కపటమైన హృదయాన్ని కలిగి ఉండి మారు వేషం వేసుకున్న నక్క వలె నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. జాగ్రత్త తల్లి.
నీ విధులు ఏ విధముగా ఉండాలి తెలుసా? సర్వజనుల విధులకు వ్యతిరేకముగా ఉండాలి. నీ అలంకరణ ఏ విధముగా ఉండాలి తెలుసా? ఏమి చెబుతూ ఉన్నాడో, ఏమి అలంకరిస్తూ ఉన్నాడో ఆ విధముగా నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి తల్లి. అందుకే కీర్తనకారులు మాట్లాడుతూ ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక. ఒక విశ్వాసి కూర్చోకూడదు, ఒక విశ్వాసి లోకములో నడవకూడదు, ఒక విశ్వాసి అపహాసులతో స్నేహము సహవాసము చేయకూడదు. మరి ఏ విధముగా ఉండాలంటే పరిశుద్ధమైన ఒక గ్రద్ద వలె పవిత్రముగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఉన్నతమైన స్థానములో ఉండాలి. నీ చూపులు ఉన్నతమైన వాటి వైపు నువ్వు చూస్తూ ఉండాలి. నీ చూపులు, నీ నడక అన్నీ కూడా ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి తల్లి. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యేకముగా జీవించండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలమున కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరయ్యా ప్రత్యేకమైన వాడు? ఎవరయ్యా అయినంటే నిర్దోషమైన వాడు, ఏ పాపములు లేనివాడు. ఎక్కడ ఉంటూ ఉన్నాడు తెలుసా? ఆకాశ మండలంలో ఉంటూ ఉన్నాడు. వాడు ప్రత్యేకించబడిన వాడు. ఆయన హల్లెలూయా. ఆయనే ప్రధాన యాజకుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ప్రత్యేకమైపోయి ఆకాశ మండలంలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నాకు రెక్కలు కలిగిన ఎడలా నేను ఎక్కడికి వెళ్ళిపోతానో తెలుసా? నా ప్రధాన యాజకుడు పైన ఉన్నాడు, ఆ కృపా సత్యములు అక్కడ ఉన్నాయి. కాబట్టి నా ప్రధాన యాజకుడి దగ్గరికి నేను వెళ్ళిపోవాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎగరగలుగుతూ ఉన్నావా? రెండవదిగా ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా తల్లి? ఈ యొక్క గ్రద్ద మొట్టమొదటి లక్షణం ఏమిటయ్యానంటే అది పైకి ఎగురుతోంది బలము పొందుకొని. రెండవదిగా ఏమిటైనంటే ప్రత్యేకముగా నివసిస్తుంది, పరిశుద్ధముగా నివసిస్తుంది తల్లి. మూడవదిగా ఏమిటైనంటే తన శత్రువులను అది గుర్తుపడుతుంది, తన శత్రువులను గమనిస్తూ ఉంది, తన శత్రువుల మీద ఒక కన్ను వేస్తూ ఉంది. హల్లెలూయా. తన శత్రువుల్ని అది గుర్తుపడుతుంది తల్లి. ఈరోజు నీ శత్రువును గుర్తుపడుతూ ఉన్నావా? నీ శత్రువును గమనించుతూ ఉన్నావా? ఎప్పుడు విజయం వస్తుందో తెలుసా? నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడే సకమ విజయము నువ్వు పొందుకున్నట్లే. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ శత్రువు ఎవరో మరలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శత్రువు ఎవరో నువ్వు గమనించి నువ్వు గుర్తించినట్లయితే నీ జీవితంలో సగం విజయం వచ్చేసినట్లే. కానీ ఈరోజు మన శత్రువును మనం గమనించలేకపోతూ ఉన్నాం. మన శత్రువు ఎవరో మనకి తెలియడం లేదు. అనుకుంటున్నాము మన శత్రువు నా భర్త, నా శత్రువు నా భార్య, నా శత్రువు నా పిల్లలు, నా శత్రువు నా రక్త సంబంధులు, నా శత్రువు నా ఇరుగు పొరుగు వారు, నా శత్రువు వాక్యమే, నా శత్రువు పరిశుద్ధ ఆత్మదేవుడే. ఎందుకనంటే నన్ను గద్దిస్తున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నా వాక్యము శత్రువు, పరిశుద్ధాత్మదేవుడు శత్రువు. ఒక అడుగు ముందుకు వేసి ఏమి చేస్తున్నారు తెలుసా? యాజకుడైన శత్రువు, యాజకురాలైన శత్రువు, సంఘమైన శత్రువు అని తిరుగుతూ ఉన్నారు. నీ శత్రువు ఎవరో నువ్వు గమనిస్తే, నువ్వు శత్రువు ఎవరో నువ్వు గమనించగలిగినట్లయితే నీ జీవితంలో సకమ విజయము నువ్వు సాధించినట్లే తల్లి. హల్లెలూయా. ఈరోజు గమనించగలుగుతున్నావా నీ శత్రువునే? పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు, శత్రువు ఎవరనంటే ఆయన అంటూ ఉన్నారు, గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతున్నాడు, వాడే శత్రువు. యాకోబు గారు మాట్లాడుతున్నాడు, లోకములైనను లోకంలో ఉన్న ఆ ఆశలైన ఆ శరీరాశ నేత్రాశ జీవపు డంబనైనను అది ప్రేమించకండి. అది ఎవరిది తెలుసా? అది అపవాది సంబంధించినది, అది నీకు శత్రువు తల్లి.
ఈరోజు నీ యాజకుడు నీకు శత్రువు కాదు, వాక్యము నీకు శత్రువు కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు శత్రువు కాదు, నీ సంఘము నీకు శత్రువు కాదు. నీ శత్రువు ఎవరో తెలుసా? సాతానుడు. నీ శత్రువు ఎవరో తెలుసా? నీ శరీరమే నీకు శత్రువు. నువ్వు శత్రువును గమనించినట్లయితే, నువ్వు సకమ విజయము సాధించినట్లయితే, హల్లెలూయా. ఈ పక్షికి ఎవరు శత్రువు అనంటే, మొట్టమొదటిగా శత్రువు పాము. రెండవ శత్రువు ఎవరైనంటే వాతావరణము, ఆ పెనుగాలులు, ఆ తుఫానులు. మూడవ శత్రువు ఎవరనంటే వేటగాడు తల్లి. తన శత్రువు ఆ గ్రద్దకు అర్థమైంది. కానీ ఈరోజు రక్షింపబడిన బిడ్డలకు, రక్షింపబడిన సంఘమునకు, ఆయన రక్తధారలో కడగబడిన బిడ్డలకు శత్రువు ఎవరో గమనించలేకపోతూ ఉన్నారు. నీ శత్రువు నువ్వు గమనించాలి. నీ శత్రువు యొక్క నువ్వు అనుక్షణము నువ్వు ఆ శత్రువు అడుగు జాడలను కనిపెడుతూ ఉండాలి. గ్రద్ద ఏమి చేస్తుందో తెలుసా? పాము అడుగు జాడలను కనిపెడుతూ ఉంది. అయ్యో, నేను ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను, ఎత్తైన ప్రదేశంలో నేను నా పిల్లలను కన్నాను కాబట్టి ఆ పిల్లల దగ్గరికి వస్తుందేమో శత్రువు, ఇదిగో నన్ను చంపుతుందేమో శత్రువు అని చెప్పి ఆ సర్పమును ఏమి చేస్తుందో తెలుసా? అనుక్షణము కూడా ఆ యొక్క అడుగు జాడలను, శత్రువు అడుగు జాడలను ఈ పక్షి గమనిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దొరికిందంటే పక్షి ఏమి చేస్తుందో తెలుసా? ఆ రెండు ఆ కాళ్ళను పట్టుకొని, ఆ గోళ్ళకు, ఆ కాళ్ళకున్న గోళ్ళను పట్టుకొని, ఆ సర్పమును పట్టుకొని ఏమి చేస్తుందంటే ఎత్తైన ప్రదేశమునకు తీసుకువెళ్ళి ఒక్కసారి వదులుతుంది. దేని మీద వదులుతుందో తెలుసా? బండ మీద వదులుతుంది. బండ మీద వదిలిన వెంటనే ఆ సర్పము, అది ఎంత బలమగలదైనా, ఆ ఎంత విష సర్పమైనా ఏమి చేస్తుందో తెలుసా? ఆ బండ మీద పడిన వెంటనే, ఆ వేగమునకు, ఆ ఎత్తైన ప్రదేశం నుంచి పడిన వెంటనే తన తల చిదిగిపోతుంది, తన నడుము విరిగిపోతుంది. అప్పుడు అది ఎగురుకుంటూ వచ్చి ఎక్కడైతే శత్రువు ఉన్నాడో, ఎక్కడైతే నడుము విరిగిపోయిందో, ఎక్కడైతే తల చితగొట్టబడిందో ఆ శత్రువు దగ్గరికి వచ్చి కాళ్ళ మధ్యలో పెట్టి అది నోటితో, తన ముక్కుతో చంపేస్తుంది. ఈరోజు నువ్వు నీ శత్రువును గమనించగలుగుతున్నావా? ఈరోజు నువ్వు శత్రువు అడగజాలను నువ్వు చూడగలిగి గమనించగలుగుతున్నావా? తల్లి ఎందుకు బండ మీదే వదిలింది తెలుసా? ఆ బండ నా క్రీస్తు కాబట్టి, ఆ బండ నా యేసయ్య కాబట్టి, ఆ బండ మీద ఎటువంటి శత్రువునైనా సరే ఆ బండకేసి ఆ ప్రార్థన ద్వారా, ఆ వాక్యము ద్వారా, ఆ ఉపవాసము ద్వారా, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయంతో నువ్వు కొడితే వాడి యొక్క తల చిదిగిపోతుంది, వాడి నడుము ఇరిగిపోతుంది. నువ్వు ఎరగొట్టలేవు కాబట్టి, నువ్వు ఆ తలను చిదగొట్టలేవు కాబట్టి 2024 సంవత్సరాల క్రితమున యేసయ్య వచ్చి కలువరి శిలువలో ఆ సాతానుడు తలను చితకగొట్టాడు తల్లి. ఆ యొక్క బండ అయిన కలువరి శిలువలో పెట్టి ఈరోజు నీ శత్రువును గమనించగలుగుతున్నావా? అందుకే పేతురు గారు మాట్లాడుతున్నారు, ఏమిటో తెలుసా? ఇదిగో శీఘ్రముగా మీ దగ్గరికి వచ్చిన సాతానును మీ కాళ్ళ చేత మీరు అనగద్రొక్కండి. పక్షిరాజు చేసేది అదే, శీఘ్రముగా వస్తుంది. ఎక్కడ పడిపోయిందో ఆ ప్రదేశమునకు శీఘ్రముగా వచ్చి కాళ్ళతో పట్టుకొని తొక్కి చంపేస్తుంది. ఈరోజు నువ్వు త్రొక్కగలుగుతున్నావా? రెండవదిగా ఏమిటో తెలుసా? శత్రువు వాతావరణము, తుఫాను. ఈ పక్షిరాజు ఏమి చేస్తుంది? వాతావరణం వచ్చిందని చెప్పి భయపడదు, తుఫాను వస్తుందని వచ్చి భయపడదు. ఆ తుఫానుకు, ఆ వాతావరణముకి ఆ వాతావరణం కన్నా పైకి ఎగురుతూ ఉంది. హల్లెలూయా. రెక్కలు చాపి ఆ వాతావరణమును కన్నా, ఆ తుఫాను కన్నా, ఆ గాలి కన్నా, ఆ పెనుగాలి కన్నా పైకి ఎగురుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆనందిస్తూ ఉంటుంది తలే. ఈరోజు ఏమిటి ఈ యొక్క తుఫాను, ఏమిటి ఈ గాలి, ఎక్కడ ఉంటాయి తెలుసా? ఈ లోకములో ఉన్నాయి తల్లి. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరైతే నా మాటను విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకునే బుద్ధిమంతునే పోలి ఉండును. బుద్ధిమంతుడికి తుఫాను వస్తుంది, బుద్ధిమంతుడికి గాలి వస్తుంది, బుద్ధిమంతుడికి ఆ యొక్క వర్షము కొడుతుంది, కానీ వాడి ఇల్లు పడదు. హల్లెలూయా. శత్రువు నుంచి తప్పించుకుంటాడు తల్లి. ఈరోజు నువ్వు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నావు. అనేక శ్రమలు వస్తూ ఉన్నాయి, అనేక నిందలు వస్తూ ఉన్నాయి, అనేక ఉపద్రవములు వస్తూ ఉన్నాయి, అనేక తుఫాన్లు వస్తూ ఉన్నాయని నీ ఇల్లు కూలిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నీలో ఎగిరే స్వభావం లేదు, నీలో బండ మీద కట్టుకునే ఆ ఇల్లు అన్ని బుద్ధిమంతుని పోలి నువ్వు ఉండడం లేదు తల్లి. మూడవ శత్రువు ఎవరయ్యా గ్రద్దుకనంటే వేటగాడు తల్లి.
వేటగాడు కంటపడకుండా ఇది ఏమి చేస్తుందో తెలుసా? ఇది పైకి ఎగురుతుంది. హల్లెలూయా! పైకి ఎగురుతుంది. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే పేతురు రాసిన పత్రికలు ఆయన మాట్లాడుతున్నాడు. గర్జించే సింహము మీ దగ్గరికి వస్తుంది, వేటగాడు సింహం మీ దగ్గరికి వస్తుంది, వాడు నోరు తెరిచి ఎవరిని మృంగుదునని చెప్పి నీ దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి నువ్వేమి చేయాలో తెలుసా? మెలకువ కలిగి ఉండి సుబుద్ధి కలిగి ప్రార్థనలో ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! గ్రద్ద ఏమి చేస్తుందో తెలుసా? మెలకువ కలిగి ఉంటుంది, సుబుద్ధి కలిగి ఉండి ఏమి చేస్తుందో తెలుసా? వేటగాడు ఎక్కడ కనబడుతున్నాడో వాడి నుంచి తప్పించుకోవడానికి, వాడి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, వాడి ఆయుధం నుంచి తప్పించుకోవడానికి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. వేటగాడికి అందుకోదు తల్లి. హల్లెలూయా! నీ శత్రువైన వేటగాడిని నువ్వు తప్పించుకోవాలంటే నువ్వేమి చేయాలి తెలుసా? ప్రార్థనలో ఉండాలి, సుబుద్ధి కలిగి వాక్యమందు నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా! ఈరోజు మనం నడుచుకుంటూ ఉన్నామా? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. చాలు తల్లి. ఆయన అంటూ ఉన్నారు, నీ శత్రువు నువ్వు ప్రేమించవద్దు అని చెప్పి ఆ శత్రువును ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ శత్రువు ఏమిటంటే ఈ లోకము, నీ శత్రువు ఏమిటనంటే ఈ లోక సంబంధమైనవి. ఇవి నీ దగ్గరే ఉన్నాయి. ఏమిటి? శరీరాశ, అది నేత్రాశ, అది జీవపు డంబము. వాటిని ప్రేమించకండి. మరి ఏమి ప్రేమించాలయ్యానంటే 14వ వచనములో చివర మాట్లాడుతున్నారు, మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యమందు మీరు నిలిచి ఉన్నారు. హల్లెలూయా! మీరు బలము కలిగి ఉండాలంటే నువ్వు శత్రువునైన సాతానును, ఆ వేటగానని, ఆ తుఫాను నువ్వు ఎదురేడాలనంటే, నువ్వు ఆ యుద్ధము చేయాలంటే, విజయం సాధించాలంటే నువ్వు ఎవరిని ప్రేమించాలో తెలుసా? వాక్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా! నువ్వు ప్రేమించవలసింది వాక్యాన్ని, నువ్వు ప్రేమించవలసింది తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుని నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే ఏమి జరుగుతుందో తెలుసా? సాతాను శీఘ్రంగా నువ్వు అనగదొక్కుతావు. సాతాను కన్నా నువ్వు ఎత్తైన ప్రదేశంలో ఉంటావు తల్లి. కానీ ఈరోజు ఏమి చేస్తున్నారో తెలుసా? ఏదైతే శత్రువో, ఏదైతే నిన్ను వెంటాడుతుందో, ఏదైతే నీకు వేటగాడిగా కనబడుతున్నాడో ఆ సాతాను నువ్వేమి చేస్తున్నావు అంటే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, ఈ లోక ఆశలను ప్రేమిస్తూ ఉన్నావు. నీ శత్రువు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి నీ శత్రువును గుర్తించలేకపోతూ ఉన్నావు. ఈ మధ్యకాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ శత్రువుని నువ్వు గుర్తించాలి. హల్లెలూయా! గ్రద్ద ఏమి చేస్తుందో తెలుసా? శత్రువుని గుర్తించి ఆ శత్రువుతో యుద్ధము చేస్తుంది తల్లి. 4వదిగా ఏమిటంటే దూరదృష్టి కలిగి ఉంటుంది. అది దూరదృష్టి కలిగి ఉంటుంది. అది ఎత్తైన ప్రదేశంలోనికి వెళ్ళిపోయినా, ఆకాశ మండలంలోనికి వెళ్ళిపోయినా సరే, అది చిన్న వస్తువుని కూడా, భూమి మీద ఉన్న వాటిని కూడా అది చూడగలిగే శక్తి అగ్రద్దకు ఉంది తల్లి. ఈరోజు నువ్వు దేనిని చూస్తూ ఉన్నావు? దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యానంటే పైనున్న వాటిని మీరు వెదకండి. రక్షింపబడ్డావు కాబట్టి, ఆయన రక్తధారలో కడగబడ్డావు కాబట్టి, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో నువ్వు మార్చబడ్డావు కాబట్టి నువ్వు దేనిని చూడాలి తెలుసా? పైనున్న వాటిని చూడాలి. ఏమి ఉన్నాయి పైన? ఆయన అంటూ ఉన్నారు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి. ఈరోజు దేనిని వెతుకుతూ ఉన్నావు? ఆయన వాక్యాన్ని వెతుకుతూ ఉన్నావా? ఆయన ఆత్మను ఎదుగుతున్నావా? నీ కోసం అంటూ ఆయన మాట్లాడుతున్నాడు, నేను వెళుతున్నాను, మీకోసము నివాస స్థలమును నేను సిద్ధపరుస్తున్నాను. ఆ సిద్ధపరిచిన ఆ యొక్క నివాస స్థలమైన ఆ యెరూషలేము పట్టణము కోసము, ఆ కానాను పట్టణము కోసము, ఆ పరలోక రాజ్యము వైపు నువ్వు చూస్తున్నావా? లేదా వ్యర్థమైన వాటి వంక, ఈ లోకము వంక, ఈ శరీరస నేత్రస జీవపు డమ్మ వంక నువ్వు చూస్తున్నావా తల్లి? కానీ గ్రద్ద ఏమి చూస్తుందో తెలుసా? అది దూరముగా ఉన్నా సరే అది తన గమ్య స్థానానికి చేరుకుంటుంది. హల్లెలూయా! తన గమ్యాన్నే చూస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇదిగో నేను గురి యొద్దకే నేను
చూస్తూ ఉన్నాను, నేను గురి యొద్దకే చూస్తూ ఉన్నాను కాబట్టి వెనుక ఉన్న వాటినన్నిటిని మరిచి నేను వేగముగా నేను గురి యొద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలమును పొందుచు అల్లయక సొల్లయక వారు పరిగెత్తుదురు. హల్లెలూయా. నువ్వెక్కడికి పరిగెడుతున్నావు? నీ దృష్టి అంతా దేని వైపు ఉంది తల్లి? ఏలియా వెనకాల ఎలీషా పరిగెడుతూ ఉన్నాడు. అయ్యా, నాకు 2 ఆత్మ నాకు కావాలి ప్రభువా. ఇరవాది దేవుని వెంట పరిగెడుతున్నారు, వాక్యం వెంట పరిగెడుతున్నారు, పరిశుద్ధ ఆత్మ వెంట పరిగెడుతున్నారు, విశ్వాసము వైపు పరిగెడుతున్నారు, పరిశుద్ధత వైపు పరిగెడుతూ ఉన్నారు. ఈరోజు దేని వైపు పరిగెడుతున్నావు? నీకు దూరదృష్టి ఉంటే నువ్వేమి చేస్తావో తెలుసా? క్రిందున్న వాటి వంక చూడవు, కానీ నువ్వు పైనున్న వాటి వంకే నువ్వు చూస్తావు. ఒక రాజు చూస్తూ ఉన్నాడట. తన రాజు భవనంలో నుంచి కింద ఒకడు వెళుతూ ఉన్నాడు. ఏంటి వాడు నా స్నేహితుల్లాగా ఉన్నాడు, ఎప్పుడో నేను వాడితో కలిసి తిరిగిన ఆ రూపము కనబడుతుందని చెప్పి ఆ రాజు సింహాసనం నుంచి ఆ యొక్క ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తూ ఉన్నాడట. పిలుస్తూ ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి చూడడం లేదు. ఆ వ్యక్తి చూస్తాడని, క్రింద ఉన్న వ్యక్తి చూస్తాడని రాజు ఏమి చేశాడంటే మొదట తన ఉంగరాన్ని తీసి కిందకు పడవేశాడంట. ఈ క్రిందన్న వ్యక్తి భలే ఉంగరం దొరికిందిలే అని చెప్పి ఆ తీసుకొని తన జేబులో పెట్టి ఇంకా ఏమైనా ఉంగరాలు ఉన్నాయని చెప్పి క్రింద నిలుక్కుంటూ ఉన్నాడట. రాజు పిలుస్తూ ఉన్నాడు, ఓ మనుషుడా, ఓ మనుషుడా, ఇదిగో నేను పైన ఉన్నాను, నా వంక చూడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. అయినా చూడడం లేదు. రెండవసారి తన కడియాన్ని వేశాడట. అయ్యో, కడియం వెతికిందని క్రింద వ్యక్తి ఆ తీసుకుని జేబులు వేసుకుని ఇంకా క్రింద చూపులే చూస్తూ ఉన్నాడు. మూడవసారిగా తన యొక్క హారమును వజ్రాల హారాన్ని కిందకి విధులు పెట్టాడంట. ఈ మనుష్యుడు పైకి చూడకుండా అయ్యో, మొదట ఉంగరము దొరికింది, రెండోది ఆ యొక్క కడియము దొరికింది, ఈసారి వజ్రాలు దొరికాయి అని చెప్పి ఇంకా క్రింద చూపులే చూస్తున్నాడు, ఇంకా నేల చూపులే చూస్తూ ఉన్నాడట. ఆ రాజు పిలుస్తూ ఉన్నాడు, నా వంక చూస్తాడేమో, అయ్యో సమయం అయిపోతుంది, నా వంక చూస్తాడేమో, ఆ వ్యక్తి దాటిపోతూ ఉన్నాడే, నాకు తెలిసిన వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా రాజు బల్ల మీద భోజనం పెడదాము, నా సింహాసనం మీద కూర్చోపెడదాము, అతని ఉన్నతమైన స్థానంలో నిలబెడదామని చెప్పి రాజు ఎంతో ఆతృతగా ఉన్నాడట. కానీ రాజు దగ్గర ఇంకా కిందకి వేయడానికి ఏమీ లేవు. ఆ పక్కకు అలా చూశాడంట, ఒక బండరాయి కనబడింది. బండరాయిని పెట్టి ఆ క్రింద వదిలితే ఆడు తల మీద పడి ఒక్కసారి అంటూ ఉన్నాడంట, ఎవడు నన్ను కొట్టాడు, ఎవడు నన్ను తిట్టాడు, ఎవడు నన్ను దూషిస్తున్నాడు, ఎవడు నన్ను గాయపరిచాడు అని చెప్పి పైకి చూశాడంట. పైన రాజు పిలుస్తూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, పైకి రమ్మని పిలుస్తున్నాడు. పైకి వచ్చిన తర్వాత ఏదైతే మర్యాద చేయాలో ప్రతి మర్యాద చేసి తన సింహాసనం మీద పక్కన సింహాసనం వేసి కూర్చోబెట్టాడంట. తల్లి, ఈరోజు నీ వెట్టి వంక చూస్తూ ఉన్నావు, వ్యర్థమైన ఈ లోకము వంక చూస్తున్నావా? వ్యర్థమైన శరీరాస, వ్యర్థమైన ఈ యొక్క శరీరాస, నేత్రాస, జీవపటమము, ఈ వ్యభిచారము, ఈ అబద్ధము, ఈ కపటము, ఈ శాపము, ఈ లోకములో నువ్వు చూస్తూ ఉన్నావేమో. ఒక్కసారి పైన వాటిని వెతుకు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, పైన నా సింహాసనం ఉంది, పైన నీతి ఉంది, పైన నా రాజ్యం ఉంది, పైన అంటూ నీకు ఒక నివాస స్థలము నేను ఏర్పాటు చేశాను, పైన వాటిని చూడమని ఆయన చెప్తూ ఉన్నాడు. గ్రద్ద ఏమి చేస్తుందో తెలుసా? అది ఎక్కడ ఉన్నా సరే తన గమ్యస్థానాన్ని చూస్తుంది తల్లి. తన గమ్యము వరపే, తన ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని గాలి తుఫానులు వచ్చినా సరే తన గమ్యాన్ని చేరుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఓ తల్లి, ఓ చెల్లి, ఈరోజు నీ గమ్యం ఏదనుకుంటూ ఉన్నావు? ఆయన మాట్లాడుతున్నాడు, నేను మరలా వస్తూ ఉన్నాను, మరలా నేను రెండోసారి వస్తూ ఉన్నాను. నీ గమ్యం ఏమై ఉండాలి తెలుసా? నువ్వు పరిశుద్ధమైన జీవితం గడుపుకుంటూ ఆ గమ్యము వైపు, ఆ స్థలం వైపు నువ్వు చూడగలిగి ఉండాలి. చివరగా ముగించుకుందాం. ఏమిటా తెలుసా? అది నూతన బలమును పొందుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. అంటే ఈ యొక్క గ్రద్ద కలిగి ఉండే మొట్టమొదటి లక్షణం ఏమిటనంటే అది పైకి ఎగిరే లక్షణము కలిగి ఉంటుంది. రెండవదిగా పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే లక్షణము కలిగి ఉంటుంది. మూడవదిగా తన శత్రువును గుర్తించే ఆ లక్షణము కలిగి ఉంటుంది. నాలుగవదిగా దూర దృష్టి కలిగి ఉంటుంది. ఐదవది ఏమిటో తెలుసా? నూతన బలము కోసము అది ప్రయాసపడుతూ ఉంటుంది. నూతన బలము కోసము అది ప్రయత్నము చేస్తూ ఉంటుంది, అది ఎదురు చూస్తూ ఉంటుంది. దేనికోసమో తెలుసా? సూర్యుని కోసం ఎదురు చూస్తుంది. రాత్రులు మంచు కోసం అది
ఎదురు చూస్తుంది తల్లి. జీవిస్తే ఒక 30-40 సంవత్సరములు జీవిస్తుంది, తనకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆ వృద్ధాప్యంలో ఆ శక్తిని కోల్పోతుంది, ఆ బలమును కోల్పోతుంది, అది ఎగరలేని స్థితిలోనికి వచ్చేస్తుంది, మరణము దగ్గరికే వచ్చేస్తుంది. అటువంటప్పుడు ఏమి చేస్తుందో తెలుసా? అది ఎత్తైన స్థలము మీదకి, బండ మీదకి వెళ్ళిపోతూ ఉంది. అది ఎవరు గ్రహించలేని, ఎవరు గుర్తుపట్టలేని ఆ శత్రువు జాడా కూడా ఆ లేని ఆ ఎత్తైన బండ మీదకి వెళ్ళిపోయి అదేమి చేస్తుందో తెలుసా? తన ముక్కుతో ఆ ఏకలను పిరికి వేసుకుంటుంది, తన ముక్కుతో తన గోళ్ళను పిరికి వేసుకుంటుంది, తన ముక్కుతో తన యొక్క శరీరమంతా ఆ గాయం చేసుకుంటుంది. ఎక్కడైతే కొవ్వు పదార్థం ఉందో, ఎక్కడైతే తనకి ఇష్టం లేనిగా ఆ బరువైన పదార్థములు ఉన్నాయో ఆ పదార్థమునంతా తీసివేసి ఆ రక్త సిక్తమైపోయే వరకు తన శరీరమును గాయపరుచుకుంటూ ఉండేది. ఆఖరికి ఏమి చేసిందో తెలుసా? ఆ బలమైన ముక్కును ఆ బండకు వేసి కొట్టుకుంటుంది, ఆ శరీరమును ఆ బండకు వేసి కొట్టుకుంటుంది, ఆ యొక్క కాళ్ళను ఆ బండకు వేసి కొట్టుకుంటుంది, ఆ రెక్కలను ఆ బండకు వేసి కొట్టుకుని రక్త సిక్తమైపోయి అదేమి చేస్తుందో తెలుసా? ఏమీ తినకుండా ఉపవాసములో గడుపుతుంది. ఎందుకు తెలుసా? ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సూర్యరశ్మి ఎండ నా మీద పడుతుందా, ఎప్పుడు ఆ రక్తములు గాయములు కారిన రక్తములు ఆ సూర్యరశ్మి ద్వారా ఆ శక్తిని పొందుకొని గడ్డ కడతాదా అని సూర్యుడి కోసం ఎదురు చూస్తూ ఉందట. రెండవదిగా ఏమిటో తెలుసా? మంచు కోసం ఎదురు చూస్తుంది. పగలంతా ఎండిపోయింది, పగలంతా ఆ వ్యసనములో, ఆ పగలంతా ఉపవాసంలో ఉండి ఆ శరీరంలో ఉన్న శక్తిని అంతా కోల్పోయి ఆ రాత్రి ఆ చల్లదనము కోసము, ఆ రాత్రి ఆ మంచుదనము కోసము అది ఉపవాసం ఉండి రాత్రి మగళ్ళు కష్టపడుతూ ఒకానొక దినాన్ని ఏమి చేసిందో తెలుసా? పోయిన ఏకలు వస్తాయి, పోయిన గోళ్ళు నూతనపరచబడతాయి, పోయిన ముక్కు వస్తుంది, పోయిన ఆ యొక్క ఆ రక్తము, ఆ పోయిన ఆ యొక్క శక్తి, ఆ బలమును పొందుకొని ఏమి చేస్తుందో తెలుసా? నూతన బలముతో ఎగరడము ప్రారంభిస్తుంది. హల్లెలూయా! ఎగరడం ప్రారంభిస్తుంది తల్లి. ఈరోజు నూతన బలము నువ్వు పొందుకుంటూ ఉన్నావా? ఏమిటి ఈ సూర్యుడు? ఆయన పేరు ఏమిటో తెలుసా? నీతి సూర్యుడు, ఉదయించే సూర్యుడు. ఆయన ఏమి చేస్తున్నాడో తెలుసా? ఆయన నీ మీద ఉదయించినట్లయితే ఏమి జరుగుతుందో తెలుసా? నీ యొక్క పాపములు, నీ యొక్క శాపములు ఆయన ఎదుర్కొంటా తేట తెల్లమైపోతాయి. కాబట్టి ఆ తేట తెల్లమైపోయినవి ఆ ముఖ కాంతిలో, ఆ వేడిలో అవి కాలిపోతాయి. ఏమిటి మంచు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు యోవేలు గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ యొక్క కడవరి కాలములో ఆ మంచు వలె ఆ వర్షమును నీ మీద నేను కుమ్మరిస్తాను. రాత్రికాల సమయంలో ఏమి పొందుకుంటుంది ఆ గ్రద్ద తెలుసా? ఆ మంచును స్వీకరిస్తుంది, ఆ మంచును గ్రహిస్తుంది. ఓ క్రైస్తవుడా, ఈరోజు నువ్వు స్వీకరించవలసింది, నీ బలము పోయిందా? నీ వృద్ధాప్యానికి వచ్చావా? నీ శక్తిని కోల్పోయావా? నీ పరిశుద్ధతను కోల్పోయావా? నీ రక్షణ కోల్పోయావా? కానీ ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నువ్వు నూతన బలము పొందుకొని పైకి ఎగరాలని చెప్పి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పైకి ఎగరాలనంటే నీతి సూర్యుడు వైపు నువ్వు చూడాలి. పైకి ఎగరాలనంటే ఆ మంచు వలె ఉన్న ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నీ మీద పడాలి. నీ మీద పడితే ఏమి జరుగుతుందో తెలుసా? నువ్వు రూపాంతరము పొందుతావు. హల్లెలూయా! నీ రూపము మారిపోతుంది, నీ రూపాంతరము పొందుతావు, నీ వృద్ధాప్యము పోయి యవ్వనంలోనికి వస్తావు. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుతారు, వారు పక్షి రాజు వలె పైకి ఎగురుతారు, వారు అలయక సొలయక వారు పరిగెడుతూ ఉంటారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, ఈరోజు నువ్వు ఎగరాలి. నువ్వు భూమి మీద ఉండడానికి వీలులేదు, నువ్వు వృద్ధాప్యంలో ఉండడానికి వీలులేదు, ఆ శాపములో ఉండడానికి వీలులేదు. దినము కూడా ఆ వాక్యములో నువ్వు యవనము పొందుకోవాలి. దినము కూడా ఆ పరిశుద్ధ ఆత్మ శక్తి పొందుకొని నువ్వు యవనంలోనికి నడిపించబడాలి. తల్లి, ఆయన ఆశ. ఆయన బ్రతికి ఉండేటప్పుడు మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతున్నాడు. పేతురు, యాకోబుని, యోహానును ఎత్తైన ప్రదేశంలోనికి తీసుకువెళ్ళారు. తల్లి, ఎత్తైన ప్రదేశంలోనికి తీసుకువెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే వారి యొక్క ముఖము వెలిగిపోయినట్లు లేఖనము సెలవిస్తుంది. వారి వస్త్రములు తెల్లగా మెరుతుపోయినట్లు లేఖనము సెలవిస్తుంది. కారణం ఏమిటో తెలుసా? వారు ఆ కొండ మీద రూపాంతరము పొందారు. హల్లెలూయా! అక్కడ ఎవరు కనబడ్డారో తెలుసా వారికి? మోషే,
ఏలియా కనబడ్డారు. ఎందుకు మోషే ఏలియా కనబడ్డారు? ఎందుకు అబ్రహాము కనబడలేదు? ఎందుకు ఇస్సాకు కనబడలేదు? ఎందుకు మిగతా ప్రవక్తలందరూ కనబడలేదు అని అంటే, ఒకప్పుడు మోషే రూపాంతరము పొందాడు. ఎక్కడికి వెళ్ళి తెలుసా? ఉపవాసములోండి నూతన బలము పొందుకొని, నూతన శక్తిని పొందుకొని రూపాంతరము పొందాడు. ఎందుకు తెలుసా? 10 ఆజ్ఞలు పొందుకున్నాడు కాబట్టి. హల్లెలూయా! ఎందుకయ్యా ఏలియా రూపాంతరము పొందాడు? హోరేబు కొండ దగ్గరికి వెళ్ళాడు, రూపాంతరము పొందుకున్నాడు. ఎటువంటి రూపాంతరము తెలుసా? ఆత్మను పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా! ఆత్మను పొందుకున్నాడు, రూపాంతరము పొందుకున్నాడు. అందుకే ఆ యొక్క పేతురుకు, అందుకే యాకోబుకు, అందుకే ఆ యొక్క యోహానుకు ఎవరు కనబడ్డారు తెలుసా? రూపాంతరము పొందిన మోషే ఏలియా కనబడ్డారు తల్లి. హల్లెలూయా! ఈరోజు నువ్వు రూపాంతరము పొందాలి, ఆయన శక్తిని పొందుకోవాలి, ఆయన బలము పొందుకోవాలి తల్లి. ఎందుకు తెలుసా? రూపాంతరము పొందబడిన వారే రెండవ రాకలో ఎత్తబడతారు. రూపాంతరము పొంది నువ్వు పైకి ఎగురుతూ ఉంటే, మధ్యాకాశానికి ఎగురుతూ ఉంటే, మధ్యాకాశానికి పక్షిరాజు అయిన దేవాతి దేవుడు రాబోతూ ఉన్నాడు తల్లి. నువ్వు ఈ భూమి మీద ఉంటే, వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటే, నీ శత్రువు ఎవరో నీకు తెలియకుండా, నువ్వు రూపాంతరము పొందకుండా వ్యర్థముగా నువ్వు సమయాన్ని గడుపుతూ ఉంటే, నువ్వు పైకి ఎగరకుండా ఈ లోకం మీద ఉంటే తల్లి, రెండవ రాకడలైన వస్తూ ఉన్నాడు, ఆయన మధ్యాకాశానికి వస్తూ ఉన్నాడు. నువ్వు ఏమి చేయాలి తెలుసా? భూమి మీద ఉన్న నీవు యవ్వను బలము పొందుకొని, వాక్యాన్ని పొందుకొని, ఆత్మను పొందుకొని, నువ్వు మహిమ రూపములో, నువ్వు శరీరము నీ ప్రాణము మహిమ రూపములో రూపాంతరము చెందబడి ఆయన దగ్గరికి వెదగాలి తల్లి. హాలేక దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నాకు పక్షి వలె రెక్కలు ఉంటే నేను పైకి ఎగురుతాను, ఆకాశ మండలములకు ఎగురుతాను. ఆ కృప సత్యములు ఉన్నాయి, ఆ కృపా సత్యముల దగ్గరికి వెళ్ళిపోతాను.